కోరికలు లేకపోవడమే ఏకాంతం. ఏకాంతం అనేది మానసిక స్థితి. ఒకరు సంరంభంలో ఉంటూనే మనస్సును ఏకాంతంలో ఉంచవచ్చు. మరొకరు మహారణ్యం మధ్యలో ఉన్నా కూడా కల్లోలిత మనస్సుతో ఉండవచ్చు. కోరికలు ఉంటే అది ఏకాంతం కానే కాదు. కోరికలు లేకపోవడమే ఏకాంతం. ప్రత్యేకంగా కూర్చుని ధ్యానం చేయడం అనేది ప్రారంభ దశలో మాత్రమే. పోను లోపల నుంచి శక్తిని, ఆనందాన్ని పొందుతూ ఉంటాడు మనిషి. అతనికి పనిలో ఉండకపోవడం అనే ప్రశ్నే లేదు. అతని చేతులు లోకంలో అనగా పనిలో ఉన్నా అతని శిరస్సు ప్రశాంతంగా ఏకాంతంలోనే ఉంటుంది. సుఖం వేరు, ఆనందం వేరు. మనం కోరిన వస్తువులు లభించినప్పుడు, మన మనసులో భావించినప్పుడు, మనకు అయిష్టమైన వస్తువులు ఎదురు కానప్పుడు, మనసులో భావించినప్పుడు సుఖంగా ఉన్నామని తెలుస్తాం. ఈ సుఖం సాపేక్షికం, ఇతర వాటిపై ఆధారపడి ఉంటుంది. అందుకే దీనిని సుఖం అంటున్నాం. ఆనందం వేరు. మనం నిరతిశయానం దాన్ని కోరుతున్నాం. ఆ ఆనందం వస్తువులో లేదు, వస్తువు సంయోగంలోనూ లేదు. అది కేవలం ఆత్మస్వరూపం. ఒకసారి ఈ ఆత్మానందాన్ని రుచి మరిగిన వారు ఇక వదలలేరు, వదిలి బయట నిలవలేరు. జ్ఞాని ఎంతటి బృహత్తర కర్మలో మునిగి ఉన్నా మనసు మాత్రం మహదానందంలో ఉంటుంది. దేవుడు born and brought upon this earth. ఆయన అపార మేధ, ఉన్నత విలువలతో జన్మ తీసుకుని ఈ నేల మీద నడిచిన మనిషి. అతను చెప్పిన ధర్మం, మతం నా గురువెవరు? రక్షణ కోసం సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని కట్టిన, ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు? కరువు కష్టం తెలియకుండా చూసుకున్న అతన్ని మించిన రాజెవరు? హోమయాగాలతో వర్షం తెప్పించిన అతనికన్నా ప్రకృతిని అర్థం చేసుకున్న క్లైమటాలజిస్ట్ ఎవరు? అన్కంట్రోలబుల్ ఆర్పిఎంతో తిరిగే సుదర్శన చక్రాన్ని కంట్రోల్. ఏ మహాత్ములు చెప్పినా స్థూలంగానూ సూక్ష్మంగానూ కూడా ఇంచుమించు ఒకే విషయాలను చెప్పారు. వారి భాషా జ్ఞానాన్ని బట్టి భాష తీరు మాత్రమే తేడాగా ఉంటుంది. ఏ మహాత్ముడు చెప్పిన భావాలనైనా నిశ్చితంగా పరిశీలిస్తే అవి సహజానికి సంబంధించినవి అయి ఉంటూ ఉండడం రూఢిగా తేలిన సత్యం. ప్రతి మహాత్ముడు, ప్రతి మహాపురుషుడు కృత్రిమాన్ని, అసహజాన్ని వ్యతిరేకించారనడం చరిత్ర సత్యం. ప్రతి మహాత్ముడు, ప్రతి మహాపురుషుడు సహజాన్ని మాత్రమే పవిత్రమైనదిగా గుర్తించడం మనకి కనబడుతుంది. ఈ దృష్టితో వ్యవస్థలని పరిశీలిస్తే గ్రామము, గ్రామ వ్యవస్థ, కుటుంబము, కుటుంబ వ్యవస్థ, వికేంద్రీకరణములు 5 మాత్రమే సహజమైనవి మరియు వ్యవస్థీకృతమైనవి. అందుకే అవి పవిత్రమైనవి. అందుకే వీటి పరిరక్షణకు, ఉద్ధరణకు, అమలుకు నడుం కట్టిన వాడు ధన్యులు, పవిత్రులు అవుతారు. అటువంటి వారి జీవితాలు ధన్యం. వారి ఉద్యమాలు పరమ పవిత్రం, శాశ్వతం. వారి ఆశయాలు అమరం. అటువంటి వారి అక్షరాల ఆశయాలు, ఉద్యమాల లక్ష్యాలు చింపపోతే చెరగబోవు, చంపపోతే సావబోవు.